హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. ఈరోజు అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రిలీజ్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ నిన్న నైటే ప్రీమియర్స్ అయితే వేశారు. ఆ ప్రీమియర్స్కి అయితే హైదరాబాద్ సంధ్యా థియేటర్కి అయితే అల్లు అర్జున్ అయితే వెళ్ళడం జరిగింది. ఆ అల్లు అర్జున్ ఆ థియేటర్కి అయితే వెళ్ళడం వల్ల అక్కడంతా ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ వీడియోలు, ఫోటోలు, సెల్ఫీల కోసం ఎగబడి ఆ తొక్కిసలాటలో ఒక మదర్ అయితే చనిపోయారు ఫ్రెండ్స్. ఒక మదర్ చనిపోయారు. ఆమె కొడుకు అయితే సీరియస్ కండిషన్లో ఇప్పుడు హాస్పిటల్ అయితే ఉన్నాడంట. బట్ కాకపోతే ఇలా జరిగిన దానికి అల్లు అర్జున్ దానికి ఎవరైతే సీరియస్గా ఉన్నాడో అతనికైతే హాస్పిటల్ ఖర్చులు మొత్తం పెట్టుకుంటానని అయితే చెప్పాడంట. ఒకవేళ ఇలా మాస్ హీరోలు, పెద్ద హీరోలు తన సినిమాలకి తను అలా పబ్లిసిటీ చేసుకుంటూ అందరి ముందు అలాగా రావడం అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఫీలింగ్ నేను చెప్తున్నాను. ఎందుకంటే అలా రావడం వల్ల ఇప్పుడు చూశారు కదా రిజల్ట్ అయితే ఎలా ఉందో. ఒక మదర్ చనిపోయారు. నెక్స్ట్ అతని పరిస్థితి ఏంటనేది ఎవరికి తెలియదు. ఫ్యాన్స్ అందరూ కూడా అంటే నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద హీరోలు ఎలా నాకు అంటే నా సొల్యూషన్ ఏంటంటే ఎవరికి తెలియకుండా సైలెంట్గా వచ్చేసి ఫ్యాన్స్ ఎంజాయ్మెంటు ఆ సినిమా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. నన్ను అడిగితే అదే పెద్ద క్రెడిట్ చెప్పాలంటే. అదే సైలెంట్గా అది వాళ్ళకి సేఫ్, హీరోలకి సేఫ్, ఇటు ఫ్యాన్స్ అందరికి సేఫ్. లేదనుకో ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళని చూస్తూ ఉంటా, సినిమా చూడకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అవునా కదా? ఇదే నా జెన్యున్ ఫీలింగ్, నాకు అనిపించింది అయితే చెప్తున్నాను. ఇంకొకటి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అయిన పిఠాపురంలో అల్లు అర్జున్ గారు పుష్ప మూవీ అయితే రిలీజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. బ్యాన్ చేశారని అయితే చెప్తున్నారు. మరి బ్యాన్ చేయడం ఏంటో నాకేం అర్థం కాలేదు. అన్ని థియేటర్ల దగ్గర అల్లు అర్జున్ పుష్ప మూవీ అయితే పోస్టర్లు అయితే చింపేస్తూ ఉన్నారు. ఏ మూవీని కూడా శాటిలైట్ ద్వారా రానివ్వట్లేదు. వచ్చినా కూడా సినిమా థియేటర్లోకి ఎవరిని రానివ్వట్లేదు. ఏ సినిమా కూడా రిలీజ్ కానివ్వట్లేదు అని అయితే చెప్తున్నారు. మరి ఇది పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ, లేదంటే అల్లు అర్జున్ మీద ఉన్న కోపమా? మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఇది ఏం జరుగుతుంది? క్రిటికల్గానే అనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తుంటే. బట్ చూద్దాం. తల్లికి ఆమె చనిపోవడం వల్ల తన భర్త కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఎంతోమంది కొంచెం కష్టంగా వాళ్ళందరూ కూడా. బట్ నాకైతే లిటరలీ కొంచెం బాధగానే ఉంది ఫ్రెండ్స్. అలా ఆమె కొడుకు కానీ, ఆమె తల్లికి కానీ జరిగిన పరిస్థితి చూస్తుంటే. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.